హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక ఫ్యూచర్ గురించి నేర్చుకుందామండి. XUV700లో అడాస్ అని ఉంటుందండి. అడాస్ ఎలా సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఎలా మనము వాటిని యాక్టివేట్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి XUV700 AX7L డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో దీంట్లో ఫస్ట్ మనకు అడాస్ వర్క్ చేయాలి అంటే అడాసును యాజ్ వెల్ యాజ్ లేన్ కీప్ అసిస్ట్ ఈ రెండు ఎలా ఫంక్షన్ చేస్తాయో చూద్దాం మనము. నేను లైవ్లో చూపిస్తాను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ. లైక్ ఫస్ట్ మనమైతే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హోమ్ బటను. ఈ హోమ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఇన్ఫో వస్తుంది. ఇన్ఫోలోకి వెళ్ళి మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మీకు సెట్టింగ్స్ వచ్చింది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రైవ్ అసిస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫంక్షను దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని వస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకు ఫస్ట్ అడిగేది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని స్లోగా రియాక్ట్ అవ్వాలా, నార్మల్గా రియాక్ట్ అవ్వాలా అండ్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలా. నాకైతే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. సో నేను ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను బ్యాక్ వెళ్ళాలి. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది. ఇది ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఒకటే వేయాలా లేకపోతే బ్రేకింగ్ కూడా ఇవ్వాలా? సో నాకు బ్రేకింగ్ వేయాలి. లెవెల్ అంటే ఈ బ్రేకింగ్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం రైట్. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇప్పుడైతే నేనైతే స్విచ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఏమి పని చేయట్లేదు. ఇప్పుడు నేను ఈ క్రూజ్ స్టాండ్ బై చేస్తాను. ఇక్కడ స్టాండ్ బై వచ్చేసింది డైరెక్ట్గా. ఇప్పుడు మనకి చూసారా అడాప్టివ్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేన్ డిపార్చర్ వార్నింగ్ యాక్టివేట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేయను, కావాలంటే స్పీడ్ పెంచుకుంటాను. చూడండి అదే వెహికల్ బ్రేక్ వేసుకోవడము, అదే మూవ్ అవ్వడము జరుగుతుంది. నేనైతే ఏం చేయట్లేదు. చూసుకోండి నా లెగ్స్ కూడా దూరం పెట్టాను. చూడండి నా లెగ్స్ కూడా లేవు, బట్ వెహికల్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తుంది ఇది క్లియర్గా హ్యాండ్స్ పట్టుకోండి అని. సో పట్టుకోవాలి మనము. సో లేన్ డిపార్చర్ వార్నింగ్ యాక్టివేట్ అయిపోయింది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో నేనైతే దూరంగా జరిగి కూర్చున్నాను. చూడండి ఇంకా చూడండి ఎత్తేస్తే హ్యాండ్స్ అప్ అంటుంది. సో మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది. సో అలా అన్నమాట. ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇలా వర్క్ చేస్తుంది అనమాట మనకి అడాస్లో. చూడండి అదే బ్రేక్ వేసుకుంటుంది. నేనేం బ్రేక్ వేయలేదు, అదే మూవ్ అవుతుంది, మళ్ళీ అదే బ్రేక్ వేసేసుకుంటుంది. సో అలా అన్నమాట. సో ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అండ్ యాక్చువల్గా ఇది మనకి స్మార్ట్ పైలట్ ద్వారా ఇవన్నీ వర్క్ చేస్తాను అనమాట. చూసారా అదే బ్రేక్ వేసుకోవడం, అదే చేయడం, మళ్ళీ స్లో అవ్వడం, అదే చేసుకుంటాను. చూడండి నా లెగ్స్ అయితే లేవు, అదే బ్రేక్ వేసేసుకుంది, మళ్ళీ మూవ్ అవుతుంది. స్టీరింగ్ అదే కదిలింది. చూసారా కొంచెం చూడండి నేనేం చేయట్లేదు. చూడండి బార్గెట్ అడ్డం వచ్చింది అయినా కానీ మలుపుతుంది. హ్యాండ్స్ అప్ వేసేసింది. చూడండి లేన్ డిపార్చర్ వార్నింగ్ డీయాక్టివేట్ అయిపోయింది. రైట్. ఇక్కడ మనకి అడాప్టివ్ క్రూజ్ లేన్ డిపార్చర్ వార్నింగ్ చాలా బాగా పనిచేస్తుంది. యాక్టివేట్ చేశాను. చూడండి మనకి లైన్స్ కూడా తీసుకుంది. ఇక మనకు అదే చూసుకుంటుంది. మనం స్పీడ్ పెంచుకుందాము. చూడండి నేనైతే కాళ్ళు వెనకేసేసాను. చూడండి నా కాళ్ళు అయితే లేవు, ఇక్కడ పెట్టేశాను. బ్రేక్ మీద పెట్టలేదు, బ్రేక్ మీద లేదు. చూడండి అదే బ్రేక్ వేసుకుంటుంది. టార్గెట్ వెహికల్ ఇప్పుడు మన ముందు టాటా పంచ్ ఉంది. ఆ టాటా పంచ్ని ఫాలో అవుతుంది. ఇది మనది. ఇదైతే మొత్తుకుంటుంది స్టీరింగ్ పట్టుకో అని, బట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు టాటా పంచ్ పక్కకి వెళ్ళింది, బట్ టాటా ఏసీని పట్టుకుంది. చూద్దాం బ్రేక్ ఎలా వేస్తుంది ఏంటి అనేది. ఇదిగో సౌండ్ చేస్తుంది హ్యాండ్స్ మీద పట్టుకోమని, కిక్ అని. సో సరే పట్టుకుందాం. రైట్ మళ్ళీ వదిలేద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది, అశోక్ లేలాండ్ ఉంది. అండ్ పక్కన రైట్ టార్గెట్ వెహికల్ ఫిక్స్ అయింది. అండ్ లైన్స్ కూడా బాగుండడం వల్ల ఈ లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇవన్నీ యాక్టివేట్ అయినాయి. నేనైతే ఏం చేయట్లేను. చూడండి నా లెగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ అదే వెళ్తుంది. చూడండి అడాస్ బాగా పనిచేస్తుంది.
బట్ ఇదేంటంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ మాత్రమే. ఇదేదో టెస్లా కార్లాగా ఇదే తీసుకెళ్ళిపోయిద్ది, అది భ్రమ, అది రాంగ్. ఏంటంటే అసిస్టెన్స్ ఆ మీనింగ్లోనే ఉంది, అసిస్టెన్స్ చేస్తుంది. మళ్ళీ హ్యాండ్స్ పట్టుకోమంటుంది, అసిస్టెన్స్ చేస్తుంది అంతే. రైట్ 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 రైట్. ఇక్కడ ఏం లేదండి, ఈ గ్రీన్లో ఉన్నాయంటే కనుక మనం ఆరామ్సే కూర్చోవచ్చు. ఇంకా స్టీరింగ్ కూడా అదే మలుతుంది చూడండి. ఇగో స్టీరింగ్ కలుతుంది చూసారా, సౌండ్ అదో. రైట్, మళ్ళీ దొరికింది, దానికి లైన్స్ దొరికినాయి. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది, ఇంకా అదే వెళ్తానే ఉంటుంది చూడండి. రైట్ రైట్. నాకు స్పీడ్కి వెళ్ళాలనుకుని ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఏం లేదు, ప్రెస్ చేస్తే చాలు. ఇది ఆడాస్ అండి. థ్యాంక్ యూ. వావ్.